Hi dear students and parents, welcome back to my channel. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2026కి సంబంధించిన రిజిస్ట్రేషన్ డేట్ని ఎక్స్టెన్షన్ చేయటం అయితే జరిగింది. ఎక్స్టెన్షన్ ఆఫ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కామన్ రిజిస్ట్రేషన్ ఎక్స్టెండ్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పబ్లిక్ నోటీస్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఎక్స్టెండ్ చేయటం అయితే జరిగింది. ఎప్పుడు ఎక్స్టెండ్ చేశారు వీళ్ళు? మరి ఆల్రెడీ కూడా డేట్ అయితే ఇది బిట్వీన్ 11 to 31st టెంటేటివ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తే ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇన్ 15 cities. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అబోవ్ మెన్షన్డ్ ఎగ్జామ్ ఈజ్ ప్రాసెస్ ఈజ్ ఫ్రమ్ 3rd January 2022 ఆన్వర్డ్స్. ఇన్ కంటిన్యూ టు పబ్లిక్ నోటీస్ January 3rd 2022 రిగార్డింగ్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ని వీళ్ళు ఎప్పటికి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ మనకు 30వ తారీఖు నుంచి 30వ తారీఖు ఎగ్జిస్టింగ్ లాస్ట్ డేట్ ఎప్పుడు 30వ తారీఖు January 2026 లోపు మనం అప్లై చేయాలి CUET ఎగ్జామినేషన్కి. రివైజ్డ్ డేటు 4వ తారీఖు పెట్టారమ్మ వీళ్ళు. 4 వరకు మీరు February 4 వరకు ఇది కూడా JEE లాంటిది. మరి ఎవరైనా ఉంటే ట్రై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది, బైపీసీ ఉంటుంది. ఈ యొక్క CUET ఎగ్జామ్ ఈ యొక్క ఎంపీసీలో కూడా మీరు ఇక్కడ బీటెక్ చేయొచ్చు. సెంట్రల్ JNUలో బీటెక్ చేయొచ్చు, జవహర్లాల్ మరి ఢిల్లీ యూనివర్సిటీ, అదేవిధంగా మరి కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ, కొన్ని సెంట్రల్ యూనివర్సిటీలో బీటెక్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. దీనిలో కూడా బీటెక్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒక JEE కాదు, కాకపోతే ఇక్కడ బీటెక్ సీట్స్ చాలా తక్కువగా ఉంటాయి. మా ఢిల్లీ యూనివర్సిటీ కానీ, ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక కానీ మంచి మంచి సెంట్రల్ యూనివర్సిటీ ఉంటాయి. ఆ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్ళీ అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఈ యొక్క CUET స్కోర్ని అయితే యాక్సెప్ట్ చేయటం అయితే జరుగుతుంది. మనకి 30వ తారీఖు నుంచి January 30 నుంచి February 4 వరకు ఎక్స్టెన్షన్ చేయటం జరిగింది. సక్సెస్ఫుల్ ఫైనల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద ఫీజు 7వ తారీఖు వరకు కట్టాలి. కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ 9-11 లోపు అయితే పే చేయాల్సి ఉంటే ఎక్స్టెన్షన్ చేసి ఎవరైనా ఉంటే మరి మీరు కూడా స్టూడెంట్స్ మీరు ఇంకా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రిజిస్ట్రేషన్ డేట్ కూడా ఇంకా అందుబాటులోనే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ. థ్యాంక్ యూ, బాయ్.